ఆరో వీకెండ్ లో అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ టికెట్ సేల్స్ పరంగా మంచి జోరును చూపిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి, అలాగే మరోపక్క రెండో వారంలో అడుగుపెట్టినా కూడా మంచి ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ధనుష్ నటించిన రాయన్ సినిమాలు ఇప్పుడు ఆగస్టు 3 శనివారం అడ్వాంటేజ్ తో కుమ్మేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. కల్కి మూవీ టికెట్ రేట్స్ తగ్గించడంతో బుకింగ్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తూ ఉండగా షేర్స్ మరీ ఎక్కువగా వచ్చే అవకాశం లేకున్నా ఇప్పటికీ టికెట్ సేల్స్ పరంగా మంచి జోరున సినిమా చూపెడుతూ ఉండటం విశేషం. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి 20 లక్షల మార్కును దాటేసి 22 నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఓవరాల్ షేర్ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక 38వ రోజున టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా అటు ఇటుగా 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా ఇక 9వ రోజులో అడుగుపెట్టిన రాయన్ మూవీ అన్ని చోట్ల 8వ రోజు కన్నా కూడా చాలా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 32 నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళ్లో రెట్టించిన జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా 3.75 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 9వ రోజున ఇప్పుడు 7 నుండి 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా రెట్టించిన జోరును ఈ సినిమా చూపెడుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాలు మాత్రమే ఇప్పటికీ షేర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా కల్కి మూవీ 6వ వారంలో కూడా అద్భుతాలను సృష్టిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ రెండు సినిమాలు ఈ రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.